హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ మన ఛానల్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేమైతే మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము, అలాగే లైక్స్ అని కూడా చేయండి ఫ్రెండ్స్. చాలామంది మేము పెట్టే వీడియోస్ చూస్తున్నారు, కానీ ఇక్కడ వీడియో అనలిటిక్స్ చూపిస్తుంది యూట్యూబ్, సబ్స్క్రైబ్ చేయకుండా 95% మంది చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఓన్లీ 5% మందే ఉన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కనీసం మన వీడియోస్కి ఒక 50 లైక్స్ అన్న టార్గెట్ అయినా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము ఇంకా మరిన్ని డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇది ఎక్కడ ఉంది అంటే ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మన రాజేందర్ నగర్ హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో పొజిషన్స్ పడ్డాయి. ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అని అయితే పిలుస్తారు. సో దీంట్లో అయితే వచ్చేసి ఏం పొజిషన్స్ ఉన్నాయంటే యంగ్ ప్రొఫెషనల్స్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అయితే తీసుకుంటున్నారు. సో ఐకార్ నారం వెబ్సైట్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అన్నిటికీ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఐకార్ నారంలోనే ఉన్నాయి. రాజేందర్ నగర్ హైదరాబాద్ తెలంగాణలోకి మీరైతే రావాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యంగ్ ప్రొఫెషనల్ దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్ర వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 2లో ఒక వేకెన్సీ, దీనికి 5/25 వేకెన్సీస్ ఆ రోజు అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ విత్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో ఉండాలి, లేదా పీజీ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో ఉన్న ఓకే. మినిమం 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎందులో ఉండాలంటే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అయితే ఉండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు, అంటే ఒకవేళ జాబ్ వస్తే మీరు ఏం జాబ్ చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో సెకండ్ అయితే వచ్చేసి ఈఎస్ఎం డివిజన్లో యంగ్ ప్రొఫెషనల్ 2లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సైన్సెస్లో ఉంది. సో దీనికైతే వచ్చేసి దాని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. బట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ 6/5/2025 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఏఈబిఏఎస్ అండ్ E+ ఆఫీస్లో పనిచేయాలి యంగ్ ప్రొఫెషనల్ 2లోనే 6/5/2025. దీనికి గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తో కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. సో దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఎలక్ట్రికల్ యూనిట్లో పనిచేయాలి. సో దీనికైతే వచ్చేసి BE BTech AMIE ఈక్వివాలెంట్ గ్రాడ్యుయేషన్ చేసి అట్లీస్ట్ 60% మార్క్స్తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లోనే యంగ్ ప్రొఫెషనల్ 2లో గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఆడిట్ అకౌంట్ సెక్షన్ అయితే వచ్చేసి బీకామ్, BBA, BBS విత్ మినిమం 60% మార్క్స్తో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి, లేదా CA ఇంటర్ ICWA చేసినా పర్వాలేదు. దీనికి కూడా 7/5/2025 రోజున ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి లాస్ట్ది 8/5/2025లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అయితే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. చూసారా ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అన్నిటికీ బీకామ్, BBA, BBS, అలాగే CA చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్, అలాగే బీటెక్ వాళ్ళు, ME MTech వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓన్లీ వీళ్ళే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, లేదా డిగ్రీ విత్ అట్లీస్ట్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కానీ, అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ 2కి 8 వేకెన్సీస్, 42,000 per month ఫిక్స్డ్ శాలరీ అయితే ఇస్తారు. సో ఇక్కడ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నామని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ అడ్వైజర్ క్యాండిడేట్స్ మీరు డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వచ్చేయడమే. నో ఎంట్రీ రిజిస్ట్రేషన్ విల్ బి ఎంటైన్డ్ ఆఫ్టర్ 10 AM తర్వాత వాళ్ళైతే వచ్చేసి రిజిస్ట్రేషన్ కానీ ఎంట్రీ కానీ అయితే ఇవ్వమని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ మోర్ దెన్ 1 ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ షిల్ హ్యావ్ టు చూజ్ ఓన్లీ 1 per సెక్షన్ ప్రాసెస్. సో మీరు ఒకటి కంటే ఎక్కువ ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఒకటి మాత్రమే అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ NOC. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేస్తుండి మీ కంపెనీ అబ్జెక్షన్ లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇంకా బెటర్ ఫ్రెండ్స్. సో బ్రింగ్ ద హార్డ్
copy of filled application form with self-attested copies of certificates, latest passport size photo, original documents along with experience certificates అయితే తెచ్చుకోవాలి. అంటే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేయాలి. అలాగే మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అయితే చేసి అయితే ఉండాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళైతే ఎటువంటి టీఏ కానీ అలాంటివి అయితే ఏం పే చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కింద అయితే అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, అలాగే నేమ్, ఫుల్ నేమ్, బ్లాక్ లెటర్స్, ఫాదర్ నేమ్, అలాగే పర్సనల్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మీ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఎక్కడెక్కడ చదివారు, ఏ బోర్డు, ఏ డివిజన్, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి, ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, సో ఇవన్నీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అండర్టేకింగ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్, క్యాండిడేట్ నేము, ప్లేసు, డేట్ మెన్షన్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. అండ్ నారం నుంచి వచ్చిన పొజిషన్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ అన్నిటికీ అప్లై చేసుకోండి. డిఫరెంట్ డేట్స్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీళ్ళకి కలుసుకుందాం. సీ యూ సూన్, బాయ్ బాయ్.